మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మహబూబాబాద్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది। ఈ రెండు మున్సిపాలిటీలను రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మురళీనాయకర్ తెలిపారు। ఈ రెండు మున్సిపాలిటీలో 11 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలనలో సాగింది। తొలుత క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు ప్రత్యేక వాహనాల్లో మున్సిపల్ కార్యాలయాలకు చేరుకున్నారు। మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ కృష్ణవేణి మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు। మహబూబాబాద్ మున్సిపాలిటీకి ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు। గుగ్లో జ్యోతి చైర్పర్సన్గా, సోమయ్య వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు। కే సముద్రం కౌన్సిలర్లతో స్పెషల్ ఆఫీస్ మధుసూదన్ ప్రమాణ స్వీకారం చేయించారు। ఈ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడగా మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎక్సాఫిషియో సభ్యుడి ఓటుతో మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది। మున్సిపల్ చైర్పర్సన్గా సునీత, వైస్ చైర్పర్సన్గా అల్లం రమలు ఎన్నికయ్యారు। మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది। సో ఇప్పుడున్నటువంటి ప్రక్రియ దాదాపు 21 మంది ఓటర్ మహాశయులు ఈరోజు చైర్పర్సన్ ఎన్నికకు సహకరించినటువంటి కౌన్సిలర్లందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, అదేవిధంగా గుగులోతు జ్యోతి రమేష్ గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతోటి ఈరోజు 21 ఓట్లు గుగులో జ్యోతికి రాగా, అదేవిధంగా కేవలం 17 ఓట్లు మాత్రం మన బీఆర్ఎస్ అభ్యర్థికి రావడంతో స్ట్రేట్ ఫైట్లో మన చైర్పర్సన్ని కైవసం చేసుకోవడం జరిగింది। అదేవిధంగా వైస్ చైర్మన్ అభ్యర్థిగా మన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి సూర్ణపు సోమయ్య గారు 21 ఓట్లతో, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి కేవలం 17 ఓట్లు రావడంతోనే ఈరోజు వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఎం అభ్యర్థుల కలయికలో ఈరోజు గెలవడం జరిగింది।